खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मकदम है। एलबी नगर के MLA देवी रेड्डी सुधीर ने एलबी नगर के सेल्लार में दीवार के मुनद्दिम हो जाने से 3 अफराद की अमवात की जगह का मुआयना किया। इस मौके पर MLA सुधीर रेड्डी ने मुतालबा किया है कि लापरवाह बिल्डर जख्मियों को 10 लाख रुपए और मरने वालों के अफराद ख़ानदान को 25 लाख रुपए का एक्सग्रेशिया फराहम करे। ये सारा का सारा दिलखराश वाक़या जो कि CCTV फुटेज में कैद हो गया। वाज़ेह रहे कि हैदराबाद के एलबी नगर के इलाके में एक तामीराती मुकाम पर सेल्लार के लिए खुदवाई के दौरान एक दीवार मुनद्दिम होकर गिर पड़ी। इस हादसे के नतीजे में एक ही ख़ानदान के 3 अफराद हलाक हो गए और एक शख्स शदीद तौर पर ज़ख्मी हो गया। हादसा उस वक्त पेश आया जब खुदाई के दौरान एक दीवार मुनहदिम हो गई और इसके मलबे तले 4 अफराद दब गए। इनमें से 3 की बरसरे मौका ही मौत वाक़ई हो गई। मरने वालों की शिनाख्त वीरैया, रामू और वासु के तौर पर की गई है। इनके साथ मज़ीद एक और शख्स दशरथ भी मौजूद था जो कि शदीद तौर पर ज़ख्मी हो गया। इसका पाँव टूट गया। इसे फौरी तौर पर बग़र्ज़ इलाज करीबी प्राइवेट अस्पताल मुंतकिल कर दिया गया। तमाम का ताल्लुक़ खम्मम से बताया जा रहा है। बहरहाल मुतल्लिक़ा MLA ने इस वाक़े पर शदीद बरहमी व नाराज़गी का भी इजहार किया। पेश है Z9 उर्दू न्यूज़ की एक ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। ఈరోజు నిర్లక్ష్యం వలన ఒక మూడు నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ అవుతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ GHMC చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు తోవడం మీద నిషేధం విధించి సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు తవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు GHMC అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో కొదిలిపోతుంటే ఎంతోమంది రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా GHMC కఠిన చర్యలు తీసుకుని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలి, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్వింది, ఇంత మట్టి తీసుకుపోయింది. ఈ మట్టిని ఎక్కడ అమ్మినో తెలియదు. మరి స్థానిక MRO ఏం చేస్తుందా, స్థానిక MRO దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. కాబట్టి MRO గారు కానివ్వండి, GHMC వారు కానివ్వండి, ఒకరికొకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామినేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము, ఆ కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. బిల్డరు ప్రతి ఒక్క మనిషికి, చనిపోయిన మనిషికి 25 లక్షలు ఇవ్వాలి. ఎవరు మరి గాయపడ్డ వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము బిల్డర్ మీద ఒత్తిడి తీసుకొస్తాం. మా పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తాము.